అంతర్జాతీయ ఉగ్రవాద మాఫియా యొక్క దురాచారాలను పెంచి పోషించడం కోసం కేఏ పాల్ యొక్క పాపాలు. అంబేద్కర్ అనే అంతర్జాతీయ అంటరాని తీవ్రవాది బ్రిటిష్ అంతర్జాతీయ ఉన్మాదులతో చేతులు కలిపి ఏ విధంగా స్థానికంగా ఉండే అన్ని రకాల ధర్మాలను, వర్ణాలను, మతాలను, కులాలను అంతమొందించే క్రమంలో మనుస్మృతిని కూడా ఏ విధంగా తగలబెట్టి, మనుస్మృతిని తగలబెట్టడం అంటే అడవులను తగలబెట్టడం, జీవులను తగలబెట్టడం, మట్టిని తగలబెట్టడం, వాతావరణాన్ని నాశనం చేయడం, నదీ జలాలను కలుషితం చేయడం, సముద్ర జలాలను కలుషితం చేయడం, అక్కడే జీవులను అంతమొందించడం, ఇలా మనుషులను బందీలుగా మార్చడం, బానిసలుగా మార్చడం, దేశ సేవ అని చెప్పి ఆర్మీలో పచ్చి బానిసలుగా మార్చడం, ఈ విధంగా అన్ని శాఖల్లో బానిస వ్యవస్థలను రూపొందించి తమ దురాచారాలను ఏ విధంగా పెంచిపోషించే క్రమంలో శాంతి అనే దొంగ నాటకం ముసుగు కప్పుకొని కేఏ పాల్ ఆడుతున్న అంతర్జాతీయ ఉగ్ర కుట్ర. శాంతి అనే డ్రామాతో ఇటువంటి అరాచకాలను చేయుటకు శాంతి డ్రామా ఆడడం మనము ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇదే కాకుండా ఎన్నికల వ్యవస్థ అనేది ఒక పచ్చి మోసంతో కూడిన ఎన్నికల వ్యవస్థ. ఓటర్లను డబ్బుతో మభ్యపెట్టడం, లేకపోతే భయపెట్టడం, లేకపోతే ఆర్థికంగా దెబ్బ కొట్టడం, ఈ విధంగా వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంచుకునే విధంగా ఓటర్లను తమ అనుకూలంగా మార్చుకొని ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ను 2 ముక్కలు చేసి రాజధాని పేరుతో ఒక రాజధాని చాలంటూ మళ్ళీ 100 రకాల రాజధానులు కట్టాలన్న అంతర్జాతీయ ఉగ్రవాదుల కళలను సాకారం చేసే విధంగా చంద్రబాబు నాయుడు, తర్వాత అక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఈ విధంగా తమ దుర్మార్గపు కార్యకలాపాలకు విఘాతం కలగకుండా ఉండడం కోసం కేఏ పాల్ ఆడే శాంతి డ్రామా, శాంతి నాటకం. వీళ్ళు శాంతి దేనికోసం చేస్తున్నారో మనము ప్రత్యక్షంగా కూడా మనం గమనించవచ్చు. ఈ దుర్మార్గపు దురాచారపు విధానాలకు గడిచిన 30 సంవత్సరాల కిందట ఓ స్త్రీ రేపురా అనే గోడల మీద కూడా రాయించడం జరిగింది. అంటే స్త్రీ అంటే